Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students and parents. I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET episode students. Today's session వచ్చేసి ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 రిజల్ట్స్ ఇచ్చారు. రిజల్ట్స్ అంటే ప్రొవిజనల్ లిస్ట్ ఇచ్చారు. ఇక ప్రొవిజనల్ లిస్ట్ రేపు ఉదయం మెరిట్ లిస్ట్ ఇస్తున్నారు. సో దాని గురించి మీ దగ్గర డిస్కస్ చేద్దామని, ఎలా ఉన్నాయి కట్ ఆఫ్స్ ఇంతవరకు నాకు అందిన సమాచారం ప్రకారం ఇప్పుడు రౌండ్ 2లా సీట్ రాకుంటే ఏం చేయాలి, సీట్ వస్తే ఏం చేయాలి, అప్గ్రేడ్ అవుతే ఏం చేయాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి లాస్ట్ వరకు చూడండి. అయితే మనం ఎక్కడ చూసుకోవాలి సార్ ఇది అంటే ఎంసీసీ యూజీ అని క్లిక్ చేస్తే ఇక్కడ ఇచ్చారు చూడండి. ప్రొవిజనల్ రిజల్ట్ ఫర్ రౌండ్ 2 ఆఫ్ యూజీ కౌన్సిలింగ్, నోటీస్ ఫర్ ప్రొవిజనల్ రిజల్ట్ ఆఫ్ రౌండ్ 2 నీట్ యూజీ కౌన్సిలింగ్. ఫస్ట్ ఏం నోటీస్ ఇచ్చారో ఒకసారి చూద్దాం. ఈరోజు ఇచ్చారు చూడండి, 17/9/2025. ఏమి ఇట్ ఈస్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ టు ఆల్ క్యాండిడేట్స్ దట్ ది ప్రొవిజనల్ రిజల్ట్స్ ఫర్ రౌండ్ 2 ఆఫ్ నీట్ యూజీ కౌన్సిలింగ్ 2025 ఈజ్ నవ్ అవైలబుల్. ఓకే, ప్రొవిజనల్ అని ఇచ్చాడు అంటే రేపు ఫైనల్ ఇస్తాడు అనమాట. సేమ్ లిస్ట్ ఉంటుంది. ఎనీ డిస్క్రిపెన్సీ ఇన్ ద రిజల్ట్ మే ఇమీడియట్లీ బీ ఇన్ఫార్మ్డ్ టు ఎంసీసీ ఆఫ్ డీజీహెచ్ఎస్ అప్ టు 10 AM ఆఫ్ 18. అంటే ఏమన్నా మీకు డౌట్ ఉంటే 18th సెప్టెంబర్ వరకు మార్నింగ్ అంటే రేపు 10 AM లోపల మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చుకోవచ్చు ఈ మెయిల్ ఐడికి mccresult@gmail.com అని. ఆఫ్టర్ విచ్ ద ప్రొవిజనల్ రిజల్ట్ విల్ బీ ట్రీటెడ్ యాజ్ ఫైనల్. దాని తర్వాత ఫైనల్ రిజల్ట్ అవుతుంది. ప్రొవిజనలే ఫైనల్ చేస్తారు. ఓకే, సార్ ఇటువంటి కేసెస్ కూడా ఉంటాయా సార్, ఏమైనా మిస్టేక్ జరిగే కేసెస్ కూడా ఉంటాయా అంటే పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్, ద క్యాండిడేట్స్ ఆర్ ఫర్దర్ ఇన్ఫార్మ్డ్ దట్ ప్రొవిజనల్ రిజల్ట్ ఈస్ ఓన్లీ indicative in nature and subject to change. The candidates cannot claim any right over the allotted seat in the provisional result and the provisional result cannot be challenged before the court to law. ఓకే, రూల్స్ ప్రకారమే వెళ్తాము, రూల్స్ ప్రకారమే ఇస్తాము అని సింపుల్గా చెప్తున్నారు సార్. నెక్స్ట్, ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు అప్రోచ్ ది అలాటెడ్ కాలేజ్ ఇన్స్టిట్యూట్ ఓన్లీ ఆఫ్టర్ ది డిక్లరేషన్ ఆఫ్ ఫైనల్ రిజల్ట్. ఈరోజు వచ్చింది కదా అని చెప్పేసి మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ కంటే ముందే వెళ్ళొద్దు అని చెప్తున్నారు అనమాట. ఓన్లీ ఆఫ్టర్ డౌన్లోడింగ్ ద అలాట్మెంట్ లెటర్ ఫ్రమ్ ది ఎంసీసీ వెబ్సైట్. మీరు వీళ్ళు ఏం చేస్తారంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ పెడతారు, మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అలాట్మెంట్, అది తీసుకొని వెళ్ళాలి కాలేజ్కి. ఓకే, ఒకవేళ రేపు ఏమైనా డిలే అయింది, రేపు వెళ్ళాల్సింది ఉండదు అనమాట. అలా ఏం కాదు, ఇస్తారు. ఇది నోటిఫికేషన్ నోటీస్. ఇప్పుడు ఇది చూద్దాం, ప్రొవిజనల్ రిజల్ట్ ఫర్ రౌండ్ 2 ఆఫ్ యూజీ కౌన్సిలింగ్. ఇది క్లియర్గా మొత్తం ఇన్ఫర్మేషన్ ఎన్ని పేపర్స్ ఉంది అంటే నియర్లీ 3237 పేజెస్ ఉంది. 3237. సార్ అన్ని పేజెస్ ఎందుకు అంటే రౌండ్ 1ది ఇచ్చారు, రౌండ్ 2ది. ఓకే, రౌండ్ అంటే క్లియర్ ఇచ్చారు, లెఫ్ట్ సైడ్ రౌండ్ 1, రైట్ సైడ్ రౌండ్ 2 అని. ఇక్కడ అబ్రివేషన్స్ ఉన్నాయి, మీకు ఏమైనా అర్థం కాకపోతే ఒకసారి చూసుకోండి. ఇది బీసీ, ఇది ఓకే. ఇక్కడ నుంచి స్టార్ట్ ఎలా ఇచ్చారు అంటే ఇది రౌండ్ 1, ఇక్కడ రౌండ్ 2. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, అసలు నాకు అర్థం కావట్లేదు సార్, గజిబిజిగా అనిపిస్తుంది. రౌండ్ 1 ఇచ్చారు, రౌండ్ 2, ఇది రౌండ్ 2 రిజల్ట్ కదా అని. ఎలా ఉంటుందో చూద్దాం. ర్యాంక్ ఇచ్చాడు, ర్యాంక్ వైజ్ 13 లక్షల ప్లస్ ర్యాంక్ వరకు ఇచ్చారు. సార్ 13 లక్షల ర్యాంక్ వచ్చిన సీట్ వచ్చిందా అంటే వచ్చింది. ఎన్ఆర్ఐ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి వచ్చింది, మీకు చూపిస్తా కూడా ప్రూఫ్. ఓకే, సో ర్యాంక్ 1 అలాటెడ్ కోటా, ఓపెన్ సీట్ కోటా, ఎయిమ్స్ న్యూ ఢిల్లీ కోర్సెస్ ఎంబీబీఎస్ రిపోర్టెడ్. వీళ్ళు ఎయిమ్స్ ఢిల్లీ వచ్చింది రిపోర్ట్ చేసినారు, ఇక్కడ సైడ్ రిపోర్టెడ్. ఇంకేమైనా కొత్త అలాట్ ఉంటే ఇక్కడ సైడ్ రిపోర్ట్ చేసినారు. ఇక ఎయిమ్స్ ఢిల్లీ తర్వాత ఇంకేముండదు కాబట్టి ఇక్కడ డిడ్ నాట్ ఆప్ట్ ఫర్ అప్గ్రేడేషన్. వీళ్ళు ఏం చేశారంటే రౌండ్ 2కి మాకు అప్గ్రేడ్ అవసరం లేదు అని ఫిక్స్ చేసుకున్నారనమాట. ఇక్కడ రౌండ్ 2 ఇన్ఫర్మేషన్ చూడండి, అలాటెడ్ కోటా, అలాటెడ్ ఇన్స్టిట్యూట్, కోర్స్, అలాటెడ్ కేటగిరీ, క్యాండిడేట్ కేటగిరీ, ఆప్షన్ నెంబర్, రిమార్క్ అని ఇచ్చాడు. కానీ ఇక్కడ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉండదు, కేటగిరీ ఇవన్నీ ఉండదు. ఇది కావాలి అంటే మీరు రౌండ్ 1 రిజల్ట్ని ఓపెన్ చేసి చూస్తే తెలుస్తుంది. సో ఇది రౌండ్ 2లా వీళ్ళు రౌండ్ 2 ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఏం చేంజెస్ లేవన్నమాట ఈ స్టూడెంట్స్కి, ఎందుకంటే అందరూ ఎయిమ్స్ ఢిల్లీ, వీళ్ళందరూ ఎయిమ్స్ ఢిల్లీ చూడండి, ఎయిమ్స్ ఢిల్లీ వీళ్ళందరూ ఎయిమ్స్ ఢిల్లీ ఉన్నారు. కొద్దిమంది ఇక్కడ ఓకే వర్ధమాన్ మహావీర్ మెడికల్ కాలేజ్ అండ్ వర్ధమాన్ మెడికల్ కాలేజ్ న్యూ ఢిల్లీలో ఉంది, వీళ్ళు కూడా అప్గ్రేడేషన్ పెట్టుకోలేరు. ఓకే, అలా అనమాట క్లియర్గా. ఓకే, ఇలా చూడండి. ఇంకా రిపోర్టెడ్, ఇక్కడ చూడండి రిపోర్టెడ్ నో అప్గ్రేడేషన్, రిపోర్టెడ్ డు నాట్ ఆప్ట్ ఫర్ అప్గ్రేడేషన్, రిపోర్టెడ్. వీళ్ళంతా ఫిక్స్ చేసుకున్నారనమాట స్టార్టింగ్. ఓకే, స్టార్టింగ్ వీళ్ళంతా ఇక్కడ చూద్దాం, ఏదో కొత్త కాలేజ్ వచ్చినట్లుంది ఒక స్టూడెంట్కి. ఇక్కడ ఏమైంది అంటే
148 ఓపెన్ సీట్ ఎయిమ్స్ భోపాల్ వచ్చింది. ఎయిమ్స్ భోపాల్ వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే రిపోర్ట్ చేశారు. ఐపీ యూనివర్సిటీ కోటా కింద అటల్ బిహారీ వాజ్పేయి వీళ్ళు అప్గ్రేడ్ పెట్టుకున్నారనమాట. అటల్ బిహారీ వాజ్పేయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ డాక్టర్ ఆర్ఎంఎల్ హాస్పిటల్ న్యూఢిల్లీ, ఏబీ విమ్స్ డాక్టర్ ఆర్ఎంఎల్ హాస్పిటల్ ఎక్కడుందంటే న్యూఢిల్లీలో ఒక కొత్త కాలేజ్ అలాట్ అయిందంట. ఇగో ఇది అలాటెడ్. ఏం సీట్ ఎంబీబీఎస్ ఓపెన్ జనరల్, ఇది ప్రయారిటీ నెంబర్ 5 అప్గ్రేడెడ్ అనమాట. వీళ్ళు అప్గ్రేడ్ చేసుకున్నారు. ఇలా మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మీది కూడా చూసుకోండి. ఇలానే మీరు రౌండ్ 1లో రిపోర్ట్ చేసి ఉండి మీరు అప్గ్రేడ్ పెట్టుకోకుండా అసలు ఈ రిజల్టే చూడొద్దు. రౌండ్ 2 కోసం అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళే చూడండి ఏమైనా చేంజ్ అయిందా, అదే కాలేజ్ ఉందా అని. ఇక్కడ వీళ్ళు చేంజ్ చేసుకున్నారు. జిప్మర్ పుదుచ్చేరి పెట్టుకున్నారు. ఫస్ట్ రిపోర్ట్ చేసినారు జిప్మర్ పుదుచ్చేరి. బట్ వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ ఎయిమ్స్ న్యూఢిల్లీకి అప్గ్రేడ్ చేసుకున్నారు. వచ్చింది అది ఎయిమ్స్ న్యూఢిల్లీ వచ్చింది. ఇగో చూడండి ఎంబీబీఎస్ ఓబీసీ ఇలా అనమాట. ఓకే, ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసింది. ఇలా మీకు స్టార్టింగ్ ఏవి ఇక్కడ రౌండ్ 2 కనపడదు, ఎందుకంటే వీళ్ళంతా ఫిక్స్ చేసుకుని ఉంటారు కదా. ఇలా చూసుకోండి. ఇక్కడ ఇంకొకరు కూడా వచ్చింది. ఇక్కడ ఆల్ ఇండియా కూడా మద్రాస్ మెడికల్ కాలేజ్ చెన్నై వచ్చింది రౌండ్ 1లో. వాళ్ళు రిపోర్ట్ చేసినారు. వీళ్ళు ఏం చేశారు, అప్గ్రేడ్కి వెళ్ళారు. అప్గ్రేడ్కి వెళ్తే జిప్మర్ పుదుచ్చేరి వచ్చింది. ఓకే, ధన్వంతరి నగర్ గవర్నమెంట్ పుదుచ్చేరి ఇది ప్రయారిటీ నెంబర్ 2లో వచ్చేసింది అనమాట. ఇలా చూడండి. ఓకే, ఇక్కడ ఎవరికో వేరే వాళ్ళకి ఓపెన్ సీట్ కూడా ఎయిమ్స్ భూపాల్ వచ్చింది. అప్గ్రేడ్లో ఏమొచ్చింది, ఎయిమ్స్ భువనేశ్వర్ వచ్చింది. అప్గ్రేడ్లో ఎయిమ్స్ భువనేశ్వర్ వచ్చింది. ఇలా చూసుకోవాలన్నమాట మీరు. సార్ కొద్దిమందికి అప్గ్రేడ్ రాకుంటే ఉన్న సేమ్ కాలేజే ఉంటుంది. ఇక్కడ చూడండి ఓపెన్ సీట్ ఎయిమ్స్ భువనేశ్వర్ వచ్చింది. నెక్స్ట్ ఎయిమ్స్ మంగళగిరి వచ్చింది అప్గ్రేడ్లో. ఫస్ట్ ఎయిమ్స్ భువనేశ్వర్ వచ్చింది. ఓకే, ఇది రౌండ్ 2 ఇన్ఫర్మేషన్ కదా. వీళ్ళు అప్గ్రేడ్ పెట్టుకుంటే ఎయిమ్స్ మంగళగిరి వచ్చిందనమాట. ఇలా చూసుకోండి. సార్ మీరు 13 లక్షలు అంటుండ్రు, మాకు నమ్మాలనిపిస్తలేదు. 13 లక్షలు వచ్చిన వాళ్ళకి సీట్ ఎక్కడ ఉందో చూపించండి అంటే ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. నియర్లీ 3237, నియర్లీ 35,000 అబౌవ్ స్టూడెంట్స్. ఇక్కడ చూడండి ఇది నెంబర్, ఇది ర్యాంక్. ఇది చూడండి 46,668 వాళ్ళకి వచ్చింది సీటు, ఫ్రెష్గా అలాట్ అయింది. ఆ కొత్త వచ్చిన వాళ్ళకి చూడండి వీళ్ళకి రౌండ్ 46,668 వాళ్ళకు రౌండ్ 1లో రాలేదు. నెక్స్ట్ రౌండ్ 2లో గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ ఓకే డిబ్రూగర్ లేన్ ఇన్సైడ్ అస్సాంలో వీళ్ళకి వచ్చింది. ఓకే, డెంటల్ కాలేజ్ బీడిఎస్ వచ్చింది, ఫ్రెష్లీ అలాటెడ్. ఓకే, ఇలా అనమాట. ఇలా చూసుకోండి. ఓకే, ఇదెంత 6,50,144 కూడా వచ్చింది. బీడిఎస్ వచ్చింది. ఓకే, రౌండ్ 1లోనే వచ్చింది వీళ్ళకు. ఇలా చూసుకోవాలి మీరు. నేను చెప్పాలనుకున్న పాయింట్స్ ఏంటి అంటే మొత్తం టోటల్ 35,551 స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఎంత ర్యాంక్ వరకు 13,15,566 ర్యాంక్ ఉన్న స్టూడెంట్కి ఎన్ఆర్ఐ కోటా కింద వచ్చింది. ఇది ఎన్ఆర్ఐ, కొన్ని కాలేజెస్లో ఎన్ఆర్ఐ కూడా ఉన్నది. ఓకే, ఎన్ఆర్ఐ కింద చూడండి ఫ్రెష్లీ అలాటెడ్. ఓకే, శ్రీ లలితాంబిక మెడికల్ కాలేజ్ హాస్పిటల్, ఇది తమిళనాడులో వచ్చిందనమాట. ఇలా చూసుకుంటూ వెళ్ళండి, మీకు కట్ ఆఫ్స్ తెలుస్తాయి. కింద నుంచి చూసుకుంటూ వెళ్తే కట్ ఆఫ్స్ తెలుస్తుంది. ఓకే, కింది నుంచి ఇప్పుడు చూడండి ఎన్ఆర్ఐ ఓబీసీ లీస్ట్ కట్ ఆఫ్ ఇదే అనమాట. ఓకే, అలా చూసుకుంటూ వెళ్ళండి. ఎన్ఆర్ఐ ఇది ఆల్ ఇండియా. చూద్దాం, ఇంకొక స్టూడెంట్ ఉన్నారు. ఎన్ఆర్ఐ సంగతి పక్కన పెట్టండి సార్. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇప్పుడు మెయిన్గా ఆల్ ఇండియా చెప్పండి అంటే ఆల్ ఇండియా రౌండ్ 1లో రాలేదు ఒక స్టూడెంట్కి. ర్యాంక్ ఎంత ఉంది, 13,13,541 ర్యాంక్ ఉన్న స్టూడెంట్కి అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వచ్చింది. దేంట్లో వచ్చింది, ఎస్టీపీడబ్ల్యూడి అనమాట. పీడబ్ల్యూడి పర్సన్ విత్ డిజబిలిటీ, ఎస్టీపీడబ్ల్యూడికి ఫ్రెష్లీ అలాటెడ్ అయింది. ఓకే, చూడండి ఇంత ర్యాంక్ ఉన్న పీడబ్ల్యూడి ఉంటే అంత మంచి రిజర్వేషన్. ఈ లాస్ట్లో ఉండేటివి ఎన్ఆర్ఐ ఉంటుంది, పీడబ్ల్యూడి ఉంటుంది. ఇక్కడ ఇంకొకటి ఉంది చూడండి 13,10,758 ర్యాంక్కి ఓబీసీ పీడబ్ల్యూడికి ఫ్రెష్లీ అలాటెడ్ అయింది. ఏది, లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజ్ న్యూఢిల్లీలో. ఓకే, ఓబీసీ పీడబ్ల్యూడి. ఎస్సీ పీడబ్ల్యూడీలో కూడా ఎంత ర్యాంక్ ఉంది, 13,10,157 ర్యాంక్కి ఏమొచ్చింది, శ్వసంత్ రావు నాయక్ గౌడ్ ఎంసీ కాలేజ్ వచ్చింది. ఇది మహారాష్ట్రలో ఫ్రెష్లీ అలాటెడ్ అనమాట. ఇలా మీరు చూసుకోండి. ఎన్ఆర్ఐ
ఓకే, ఆల్ ఇండియాలో కూడా వచ్చింది చూడండి ఎస్టీ పీడబ్ల్యూడి ఇది. ఇలా మీరు చూసుకోండి మొత్తం. ఓకే, మీకు మీ కేటగిరీ కట్ ఆఫ్ నేను మార్క్స్ వైజ్గా నేను చెప్తాను. నాకు ఇంతవరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారము మీరు ఎస్సీ ఓపెన్ ఉన్నారు. ఆల్ ఇండియాలో ఎక్కడ కట్ ఆఫ్ ఉందంటే కింది నుంచి చూసుకుంటూ వెళ్ళండి. ఎక్కడైతే ఎస్సీ ఫస్ట్ ఎస్సీ ఓపెన్ ఆల్ ఇండియా ఎస్సీ ఎంత కట్ ఆఫ్ ఉందో మీకు తెలిసిపోతుంది. ఈ రకంగా డీకోడ్ చేయొచ్చు. ఓకే, మీరు ఒకవేళ ఓబీసీ ఉన్నారు, ఓబీసీ కట్ ఆఫ్ ఎంత సార్, పీడబ్ల్యూడీ కాదు జస్ట్ ఓబీసీ చెప్పండి అంటే మీరు కింది నుంచి చూసుకుంటూ వెళ్తే ఓబీసీ ఓన్లీ ఓబీసీ ఓపెన్ ఎంబీబీఎస్ ఇది నాన్ రెసిడెంట్ ఉంది కదా ఇక్కడ ఆల్ ఇండియా, ఇక్కడ నాన్ రెసిడెంట్ అంటే ఎన్ఆర్ఐ అనమాట, ఇది కాదు చూసుకోవాల్సింది. ఓకే, ఇక్కడ ఆల్ ఇండియా ఉంటే అప్పుడు మీకు తెలుస్తుంది అనమాట, ఓహో ఈ ర్యాంక్కి కట్ ఆఫ్ ఉంది అని చెప్పేసి. కింది నుంచి చూసుకోండి. ఇది అండి చూసుకునే విధానం. నెక్స్ట్ నా వైపు నుండి కొన్ని పాయింట్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆల్ ఇండియా కోటా రౌండ్ 2లా ఫర్ ఎగ్జాంపుల్ మీకు సీట్ రాలేదు, నాట్ అలాటెడ్, ఇక వెయిట్ ఫర్ థర్డ్ రౌండ్ అంతే. ఇక వెయిట్ ఫర్ మీకు స్టేట్ కౌన్సిలింగ్ చూసుకోండి. ఓకే, వెయిట్ ఫర్ థర్డ్ రౌండ్ కూడా ఆప్షన్స్ ఇచ్చి ట్రై చేయండి. నెక్స్ట్ రౌండ్ 1లో రౌండ్ 1 సీటే ఉంది, రౌండ్ 2లో కొత్తగా రాలేదు, రౌండ్ 1 సీటే ఉంది. దెన్ యూ కెన్ గో టు ది అప్గ్రేడ్, రౌండ్ 3 కోసం అప్గ్రేడ్కి వెళ్ళొచ్చు. మీకు రౌండ్ 1లో వచ్చిన కాలేజే ఉంటాయి. రెండోది అప్గ్రేడ్ వచ్చింది, న్యూ కాలేజ్ అప్గ్రేడ్ వచ్చింది, అప్పుడు ఏం చేయాలి, పాత కాలేజ్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. మీకు అప్గ్రేడ్లో కొత్త కాలేజ్ వచ్చిందంటే ఓల్డ్ కాలేజ్ క్యాన్సిల్ అవుతుంది, నాకు కావాలి సార్ అన్న ఇవ్వరు. అప్పుడు ఈ ఓల్డ్ కాలేజ్ క్యాన్సిల్ అవుతుంది, కొత్త కాలేజ్కి రిపోర్ట్ చేయాలి. సరే, ఇంకో కొద్ది మందికి రౌండ్ 2లోనే న్యూలీ అలాటెడ్ వచ్చింది, వీళ్ళు కూడా కెన్ గో టు అప్గ్రేడ్, వీళ్ళు అప్గ్రేడ్కి వెళ్ళిపోవచ్చు. వీళ్ళు కూడా మళ్ళీ అప్గ్రేడ్ పెట్టుకోవచ్చు, సీట్ వచ్చిన వాళ్ళు అప్గ్రేడ్ పెట్టుకోవచ్చు, నో డౌట్ మీరు రిపోర్ట్ చేసి ఉంటే. న్యూలీ అలాటెడ్ వీళ్ళు ఏం చేయాలి, యూ షుడ్ జాయిన్, మీరు రిపోర్ట్ చేయాలి. రౌండ్ 2లో ఎవరైతే రిపోర్ట్ కంటిన్యూ చేయరో సెక్యూరిటీ డిపాజిట్ అనేది లాస్ అయిపోతారు, ఇవ్వరనమాట. ఓకే, మీకు సీట్ రాలేదు, మీ సెక్యూరిటీ డిపాజిట్ మీకు వస్తుందంటే వస్తుంది. రౌండ్ 3లో కూడా సీట్ రాలేదు, మీ సెక్యూరిటీ డిపాజిట్ మీకు వస్తుంది. బట్ రౌండ్ 2లో సీట్ వచ్చిన తర్వాత నేను రిపోర్ట్ చేయను సార్, నాకు నచ్చలేదు, నాకు స్టేట్లో మంచి కాలేజ్ వచ్చింది అంటే అప్పుడు మీకు సెక్యూరిటీ డిపాజిట్ రాదు. రెండోది ఇంపార్టెంట్ పాయింట్, ఒకవేళ ఒక స్టూడెంట్కి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర మెడికల్ కాలేజ్ వచ్చింది స్టేట్లో, ఇప్పుడు తీరా ఆల్ ఇండియా కోటాలు కూడా అదే అలాట్ అయింది, మీరు పెట్టుకున్నారు ఒకరికి హెల్ప్ చేద్దామని, ఆల్ ఇండియా కోటా ద్వారా కూడా ఆంధ్ర మెడికల్ కాలేజ్ అలాట్ అయింది. అప్పుడు ఏం చేయాలి, మీరు స్టేట్ ఇది ఎగ్జిట్ కావాలి. దానికి డేట్ ఎప్పుడు ఇచ్చారంటే ఈరోజు ఇచ్చారు. నెక్స్ట్ వీడియో నేను అదే చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకి. ఇది ఆల్ ఇండియా కోటా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఇద్దరు కలిపి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ వీడియోలో ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎగ్జిట్ వచ్చింది ఫేజ్ 1కి, ఈరోజే ఇచ్చారు డేట్, అది చెప్తాను డేట్స్. మీరేం చేయాలి, మీకు స్టేట్లో వచ్చిన ఆంధ్ర మెడికల్ కాలేజీని క్యాన్సిల్ చేసుకొని ఆల్ ఇండియా కోటా ద్వారా కూడా అదే కాలేజ్ వచ్చింది కదా జస్ట్ సబ్మిట్ చేయాలి. అప్పుడు మీరు ఏమవుతుందంటే ఒక స్టూడెంట్కి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. కొద్దిమంది చేశారు, వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు దట్ స్టూడెంట్స్. ఓకే, దెన్ ఎగ్జిస్ట్ ఫ్రమ్ స్టేట్ జాయినింగ్ త్రూ ఆల్ ఇండియా కోటా. ఓకే, నేను ఇక్కడ ఆంధ్ర మెడికల్ కాలేజ్ అని కాదు, వేరే కాలేజెస్ కింది కాలేజెస్ కూడా ఆల్ ఇండియా కోటాలు పెట్టుకున్నారనమాట. రెండోది తెలంగాణలో ఇంకా రౌండ్ 1 కూడా రిజల్ట్ రాలేదు, మీరు ఏం చేసినారు, మీకు గాంధీయో ఉస్మానియానో వచ్చింది ఆల్ ఇండియా కోటాల, తెలంగాణ ఆల్ ఇండియా కోటాల గాంధీ ఉస్మానియా వచ్చింది. మీరు జాయిన్ అయిపోయి స్టేట్ కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేయకండి, ఎందుకంటే స్టేట్ కౌన్సిలింగ్లో టాప్ కాలేజెస్ గాంధీ ఉస్మానియానే కాబట్టి స్టేట్ కౌన్సిలింగ్లో మీరు ఇన్వాల్వ్ కాకుంటే అప్పుడు కొత్త వాళ్ళకు మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మళ్ళీ చెప్తున్న ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి ఆల్ ఇండియా కోటాల మీరు అనుకున్న కాలేజ్ వచ్చి ఉంటే, అది ఆల్రెడీ స్టేట్ కౌన్సిలింగ్లో వచ్చి ఉంటే స్టేట్ది క్యాన్సిల్ చేసుకొని ఆల్ ఇండియా కోటా ద్వారా అదే కాలేజీలో జాయిన్ అవ్వండి, ఖచ్చితంగా చాలా హెల్ప్ అవుతుంది స్టూడెంట్స్కి. ఓకేనా, ఇది ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ రౌండ్ 2 కొంతవరకు నాకు ఇంతవరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, ఎగ్జాక్ట్ డేటా కదా, ఇంతవరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంకా మొత్తం డీకోడ్ చేసిన తర్వాత ర్యాంక్ వైజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. 529+ ఉంటే ఓసీ వాళ్ళకి, 520+ ఉన్న వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఆల్ ఇండియా కోటాల మార్క్స్ 515 ఆర్ 514+ ఉన్న వాళ్ళకి ఓబీసీలో సీట్ వచ్చిందని, 440+ ఉన్న వాళ్ళకి సీట్ వచ్చింది, ఎస్టీ వాళ్ళకి 420+ ఉన్న వాళ్ళకి సీట్ వచ్చిందని తెలుసు. ఇంకా తక్కువ మార్క్స్ ఉండి ఇంకా ఏమన్నా చేంజెస్ ఉంటే నేను మీకు చెప్తాను. జస్ట్ ఇంతవరకు ఉన్న ఇన్ఫర్మేషన్ వరకు నేను చెప్తున్నా. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఇది ఆల్ ఇండియా కోటా రిజల్ట్స్.
ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ ఎగ్జిట్ ఇచ్చారు అండ్ సీట్స్ కూడా ఇంక్రీజ్ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు. దాని మీద కూడా ఒక వీడియో అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. తెలంగాణ విద్యార్థులకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు, వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నారు. నేను దాని మీద కూడా ఒక వీడియో చేశాను. ఎవరైనా తెలంగాణ విద్యార్థులు ఉంటే అది ఒకసారి చూసుకోండి, క్లియర్ ఐడియా వస్తుంది. ఈరోజు అప్లోడ్ చేశాను అది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీకు యూస్ఫుల్ వీడియోస్ని అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. All the very best, my dear students, and congratulations to the students who have got seat in All India Quota 2. Thank you for watching.